నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, నిత్యము మనల్ని చూస్తున్నవాడు. ఆయన నిత్యము మనలను కనిపెట్టుచున్నవాడు కనుక భయపడనక్కర్లేదు. నీ పరిస్థితులు ఏవైనప్పటికీ ఆయన చేతులకు అప్పగించుకుని ధైర్యం కలిగి ముందుకు కొనసాగు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే అవగాహన కలిగిన నరుడు నిజముగా ధన్యుడు. ఎందుకంటే చూస్తున్న దేవునికి వ్యతిరేకంగా ఏం చేయలేం కదా. సమస్తమును పరిశీలిస్తున్న దేవుని ఎదుట మనము తప్పిపోవటానికి అవకాశమే లేదు కదా. కనుక ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన మా మధ్యలో ఉన్నాడు, ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు, నా అడుగు జాడలు ఆయన లెక్కిస్తున్నాడు అనే ఒక ఆలోచన కలిగి అవగాహన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ధన్యులు అని బైబిల్ ఆధారంగా మనము విశ్వసించుదుముగాక. దావీదు భక్తుడు అంటున్నాడు, నీకు మరుగై నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నీవు నన్ను చూస్తున్నావు అని. నేను లేచుట కూర్చుండుట సమస్తమును నీవు పరిశీలిస్తున్నావు అంటున్న దావీదును గూర్చి దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడుగా ఎలా బ్రతకగలిగాడు అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అని గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి హృదయానుసారులుగా మార్చబడే అవకాశం కూడా ఉంది. అట్టి కృప మనం కలిగి ఉందుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నిత్యము మమ్మల్ని చూస్తున్న దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని గ్రహించిన వారమై మీ భయము కలిగి మేము నడుచుకోవడానికి, మాట్లాడటం కానీ, వినటము కానీ, చూడటము కానీ, మా అంతర్యేంద్రియములలో ఉన్న సమస్తమును మీకు మీ ఎదుట యథార్థముగాను భక్తిగాను ఉండునట్లుగా మీ కృప దయచేయమని, ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ భయము కలిగి బ్రతకటానికి మీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.